నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆకాశంలో సగం అవనిపైన సగం అని చెప్తున్న మహిళల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఇప్పటికీ 86% గ్రామీణ మహిళలు వ్యవసాయ రంగంలో కార్మికులుగానే బతుకుతున్నారు. భూమి ఆదాయం ఇచ్చే వనరు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఒక భద్రత, ఒక భరోసా, ఒక ఆదరవు. కానీ వ్యవసాయంలో విత్తనం నాటినప్పటి నుంచి పంట ఇంటికొచ్చేదాకా స్త్రీ చేసే శ్రమ అంతా ఇంత కాదు. పురుషులతో సమానంగా పనిచేస్తుంది శ్రామిక మహిళ. మరి మహిళలకు వ్యవసాయ రంగంలో సరైన ప్రాధాన్యత లభిస్తుందా అంటే సరైన సమాధానం చెప్పలేం. నేటికి పొలం పనులు చేసే చాలా మంది మహిళలకు భూమిపై ఎలాంటి హక్కు లేదు. ఎన్ని రకాల భూ సంస్కరణలు చేపట్టినా మహిళలకు సరిగ్గా న్యాయం జరగలేదు. వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యత గురించి మరికొన్ని విషయాలు చెప్పుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మణికొండలో ఉన్న శ్రీ యోగధామం యోగా ఇన్స్టిట్యూట్కి. మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి ఆవిడ యోగాకి సంబంధించి మనకి ఏం తెలియజేస్తారో తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇవాళ యోగాకి సంబంధించి మా సకులకి ఏం తెలియజేస్తున్నారు? ఈరోజు యోగాకి సంబంధించి గతంలో మనం ప్రాణాయామాస్ గురించి నేర్చుకున్నాము కొన్ని. అయితే ఇప్పుడు ముద్రాస్ గురించి చెప్తానండి. ఓకే. అంటే యోగా అంటే ఒక ఆసనాస్ మాత్రమే అని, ప్రాణాయామాస్ మాత్రమే అనుకుంటారు కదా. అలా కాకుండా అష్టాంగ యోగంలో ముద్రాస్ అని ఒక 3 ముద్రాస్ గురించి చెప్తాను. అందులో మొదటిది విపరీత కర్ణి ముద్ర, రెండవది యోగ ముద్ర, మూడవది మహాముద్ర. ఈ ముద్రాస్ ఏంటంటే ఆసనాస్ చేస్తున్నాం కదా, ఆసనాసులో బాగా పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఈ ముద్రాస్లో ఉంటారు. ఇవి కూడా చూడడానికి ఆసనాలలాగానే ఉంటాయి, కానీ ఇందులో ఎక్కువ సేపు మనం ఉండాలన్నమాట. ఇలా ఎక్కువ సేపు కొంచెం ఒక 5 minutes 3 minutes అలా ఉండగలగాలి అంటే బాగా ఎక్స్పర్ట్ అయితేనే అవి చేయగలుగుతారు. అయితే ఈ ముద్రాస్ వల్ల హెల్ప్ ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్ ప్రత్యాహార ధారణ ఉన్నాయి కదా, ఈ ధారణ అనేది బాగా మనకి రావాలి అంటే ముద్రాస్ సాధన చేయాలి. ముద్రాస్ సాధన చేసిన తర్వాత అప్పుడు ధారణకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విపరీత కర్ణి ముద్ర వల్ల ఫలితం ఏముంటుంది లక్ష్మి గారు? విపరీత కర్ణి ముద్ర అంటే ఇది చూడడానికి కొంచెం సర్వాంగాసనం లాగా ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సర్వాంగాసనానికి విపరీత కర్ణి ముద్రకి అంటే బిగినర్స్ చూడగానే అది ఇది ఒకేలా ఉంది అనుకుంటారు, కానీ ఇది ఎక్స్పర్ట్స్ కి మాత్రమే దీనిలో డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఇది బాగా సాధన చేసిన తర్వాత దీనిలో ఒక 3 నుంచి 5 minutes ఉంటే అప్పుడు మనకి మైండ్ బాగా కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. అలాగే బ్రెయిన్, నెక్ నుంచి బ్రెయిన్ పార్ట్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే బాగా పెరిగిందో మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో ఏకాగ్రత కుదురుతుంది. సో ఆ ఏకాగ్రతని సాధించడానికి ఈ విపరీత కర్ణి ముద్ర ఉపయోగపడుతుంది. సో ఇది ఏ టైంలో చేస్తే మనకి మంచిది? ఉదయం పూట అండి. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు యోగ సాధన అయిపోవాలి. 5 గంటల నుంచి 7 గంటల లోపు అయినా చేయొచ్చు. ఓకే. ఎంత టైం చేస్తే మంచిది? ఇప్పుడు ఇది ఈ ఒక్క ముద్ర అయితే 3 నిమిషాలు మినిమం ఉండాలి. అలా 5 నిమిషాల వరకు ఉండగలగాలి. అలా ఉండగలగాలి అంటే ముందుగా మనం ఆసనాస్ అన్ని కూడా బాగా సాధన చేయాలి. దానికి కొంచెం టైం పడుతుంది. ఇమీడియట్ గా వెంటనే చేయాలి అంటే ఇది రాదనమాట. ఈ విపరీత కర్ణి ముద్ర అనేది ఎవరెవరు చేయొచ్చండి? అంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అన్నీ చేయొచ్చు. అలా కాకుండా హై బీపీ ఉండి లేదా స్పాండిలైటిస్ ఉండి ఇంకా ఇతరత్ర అంటే హార్ట్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళు చేయకూడదు అనమాట. అలా కాకుండా బీపీ నార్మల్గా ఉండి ఏ ప్రాబ్లమ్స్ లేవు అనుకున్నప్పుడు ఇవి ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా ఎలా అయినా చేయొచ్చు. సో గర్భిణీ స్త్రీలు చేయొచ్చా చేయకూడదండి? ప్రెగ్నెంట్ ఉమెన్స్ చేయకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్స్ యోగా సపరేట్ గా ఉంటుంది. అలా కాకుండా నార్మల్ గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒబెసిటీ వాళ్ళు ఉన్నారు, అలాగే డయాబెటిక్ ఉంటుంది. ఆ డయాబెటిక్ వాళ్ళకి విపరీత కర్ణి ముద్ర బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా అంటే కొంచెం ఒబెసిటీ తగ్గాలి అనుకునే వాళ్ళకి దానికి కూడా ఈ ఆసన ఈ ముద్ర ఉపయోగపడుతుంది. అలాగే ఇక మొదలు పెడదాము. లెగ్స్ టుగెదర్, హ్యాండ్స్ విత్ ద బాడీ. 1. నెమ్మదిగా కాళ్ళు 2 పైకి తీసుకురండి. 1. ఇప్పుడు
కౌంట్ నెంబర్ 2 అంటే బాడీని కొంచెం లిఫ్ట్ చేసి సీట్ని లిఫ్ట్ చేసి హ్యాండ్స్ మీద బ్యాలెన్స్ చేయాలి. ఓకే, 2 3 హోల్డ్ యువర్ సీట్, 4. ఇప్పుడు ఫుట్ ఏదైతే టోస్ ఉన్నాయి కదా అవి కరెక్ట్గా ఫోర్ హెడ్ లెవెల్కి రావాలి. ఇప్పుడు మీకు ఎల్బోస్ మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, అవునా? సో నీస్ బెండ్ చేయకుండా కరెక్ట్గా ఇలా ఉండగలిగినంతసేపు ఉండొచ్చు. చూసారు కదా, ఇప్పుడు వెనక్కి రావాలి. ఇలాగే 2 కాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళి తల వైపుకి తీసుకొచ్చి 1, అలాగే సీట్ ఫ్లోర్ మీద స్పైన్ ఫ్లోర్ మీద ఆనించాలి. 2 హ్యాండ్స్ కిందికి ఆనించి నెమ్మదిగా ఇప్పుడు కాళ్ళు కిందికి డౌన్ చేయాలి. 3 4 చూసారు కదా, ఇది విపరీత కర్ణి ముద్ర. ఇందులో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. మినిమం 3 minutes నుంచి 5 minutes వరకు ఉండొచ్చు. అలా ఉండడం వల్లనే మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది, మైండ్లో స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల మైండ్ పూర్తిగా ప్రతి మనిషి కూడా మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉండడానికి ఈ విపరీత కర్ణి ముద్ర బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఎలా అనిపించింది మీకు? నాకు స్టార్ట్ చేసినప్పుడు భుజాల మీద మోచేతుల మీద బరువు పడేసరికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ఒబేసిటీ వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుందేమో, కానీ కంప్లీట్ చేసేవరకు ఈ ముద్ర మాత్రం చాలా రిలాక్స్డ్గా ఉందండి. సో ఈ ముద్ర చేయాలంటే ఏమన్నా స్టార్ట్ చేసే ముందు ఖాళీ కడుపుతో చేయాలా లేదంటే తిని చేయొచ్చా? యోగా అంటేనే ఖాళీ కడుపుతో చేయాలి, ఏమి తిని తాగి చేయకూడదు. అలాగే పూర్తిగా ఎంటీ స్టమక్ అంటే మోషన్ యూరిన్ కూడా ఉండకూడదు, అది ఎంటీ అంటే. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇది చేయాలి. అలాగే మీరు ఆసనాలు అవి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ఇది మీకు వస్తుంది తప్ప ముందుగానే మీరు చేయాలి అంటే ఉండదు. ఎందుకంటే ఎల్బోస్ మీద వెయిట్ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి స్లిప్ అయి పడిపోతూ ఉంటారు. ఇప్పుడు 90 kgs వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఆసన చేయమంటే చేయలేరు, ఈ ముద్ర చేయమన్నా చేయలేరు. అలాగే డయాబెటిక్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి, కష్టపడి నేర్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి అది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది ప్యాంక్రియాస్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది, అట్ ద సేమ్ టైం బ్రెయిన్లో బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడేటువంటి ముద్ర. డయాబెటీస్ ఒక్కదానికేనండి లేదంటే వేరే ఏదైనా రోగాలు ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందా ఈ ముద్ర? డయాబెటిక్కి ఆసనాస్లో ఈ ముద్ర కూడా ఒకటి బాగా పనిచేస్తుంది. అంటే దానికి కొన్ని ఆసనాస్ ఉన్నాయి డయాబెటిక్ వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి. దాంతోపాటు ఈ విపరీత కర్ణి ముద్ర కూడా ఒక 5 minutes ప్రతిరోజు ఉంటే గనక వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. విపరీత కర్ణి ముద్ర అంటే డయాబెటిక్ ఈ రోజున స్ట్రెస్ కదా, స్ట్రెస్ వల్ల అందరికీ రావడం అనేది జరుగుతుంది. వంశపారంపర్యంగా కొందరికి వస్తుంది. అలాగే ఆహార పదార్థాలు అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంతమందికి వస్తుంది. సో ఈ 3 కారణాల వల్ల డయాబెటిక్ వచ్చే ఛాన్స్ ఉంది. దానిలో స్ట్రెస్కి సంబంధించి డయాబెటిక్ వస్తే ఆ స్ట్రెస్ని ఇలాంటి ఆసనాస్ వల్ల బాగా రిలీఫ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే కంట్రోల్ అవుతుంది. విపరీత కర్ణి ముద్రని మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు లక్ష్మి గారు. నమస్తే. 1956 వారసత్వ చట్టం ప్రకారం కుటుంబ ఆస్తిలో స్త్రీలకు వాటా దక్కుతుంది. కానీ వంశపారపర్యంగా వచ్చిన ఆస్తిలో మాత్రం సమాన వాటా లభించదు. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనిని సవరించి మహిళలకు సమప్రాధాన్యత కలిగించారు. 6వ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రభుత్వం పంచే భూములకు భార్యాభర్తలు ఇద్దరి తరపున పట్టాలివ్వడం ప్రారంభించారు. అంటే 1990 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చిందన్నమాట. కానీ కుటుంబంలో స్త్రీకి సరైన గుర్తింపు లేకపోవటం, పురుషాధిక్య భావజాలం వల్ల స్త్రీలకు ఒరిగిందేమీ లేదు. ఎప్పటిలాగే వ్యవసాయంలో, స్త్రీ శ్రమలో, లాభాలలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే 2008లో వ్యవసాయ మహిళల జాతీయ విధానం కొన్ని సూచనలు చేసింది.
వాటి గురించి తెలుసుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా ప్రియాంక గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం ప్రియాంక గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ మాసప్ ట్యాంక్ నుంచి అండి. ఓకే, ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కొబ్బరి చికెన్ అండి. కొబ్బరి చికెన్. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? షూర్ అండి. చెప్పండి. చికెన్, కొబ్బరి పొడి, కారం, పోపు దినుసులు, నూనె, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా. ప్రియాంక గారు, కొబ్బరి చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఏం చేయాలి? ముందుగా బాండి పెట్టండి. ముందుగా బాండి పెట్టినా స్టవ్ వెలిగించి బాండి. టూ స్పూన్స్ ఆయిల్ బాండీలో పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొద్దిగా, నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం. ఓకే, జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయ, ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో ఎక్కువ ఎలాంటి వంటలు చేస్తుంటారు మీరు? నాన్ వెజ్ అండి. నాన్ వెజా? ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ప్రతిరోజు సఖీ చూస్తూ ఉంటానండి, ట్రై చేస్తూ ఉంటాను. వంటలు రకరకాల వంటలు అండ్ చూడండి చేయండి, చాలా బాగుంటుందండి. చేశారా మరి మీ ఇంట్లో? చూడండి చేయండి బొమ్మలు చేశానండి. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్. ఓకే, నెక్స్ట్ కొంచెం కరివేపాక, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించాలి మనం. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇప్పుడు లైట్గా కొంచెం ఉప్పు, సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నారా ఉప్పు? కొంచెం లైట్గా, కొంచెం ఉప్పు వేస్తే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్న చికెన్ మామూలుగా వేసేయాలి. ఒక స్పూన్. బోన్లెస్ చికెన్? బోన్లెస్ అండి. ఓకే, ఇందులో వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం సేపు మనం మూత పెట్టినాం. ఓకే, సో ఎంత టైం పడుతుంది? ఒక 5 minutes పడుతుందండి. ప్రియాంక గారు, చికెన్ చూస్తారా మరొకసారి? వేగిందండి. ఓకే, వేగిపోయింది కదా, మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? దీనిలో కొద్దిగా 1 tablespoon కారం వేద్దామండి. ఓకే, కొబ్బరి తురుము 2 tablespoon కొబ్బరి తురుము వేయాలండి. ఓకే, ఎండు కొబ్బరి కదా? ఎండు కొబ్బరి అండి. మామూలుగా పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు, ఇంట్లో ఉంటుంది కదా అండి పచ్చి కొబ్బరి, అదైనా వేసుకోవచ్చు. సో ఇది డ్రై ఫ్రై అన్నమాట. గ్రేవీ అది ఏమి ఉండదా ఇంకా? మామూలుగా సాంబార్కి ఇట్లా నంచుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఏంటండి? కొబ్బరి కూడా వేసుకున్నాం కదా. కొంచెం మిరియాల పొడి అండి. అలాగే కొంచెం గరం మసాలా, లవంగాలు, ఇలాచి, హోల్ గరం మసాలా అన్ని గ్రైండ్ చేసుకున్న మసాలా. కొంచెం స్పైసీ ఉంటుందండి కర్రీ. సో మనం కారం కొంచెం తక్కువ వేసుకున్నా కూడా ఇది మిరియాల పొడి వల్ల కొంచెం స్పైసీనెస్ వస్తుంది. ఓకే, సో ఇది ఫ్రై అవ్వడానికి మనకి ఎంత టైం పట్టొచ్చు? 1 minute అయిపోతుందండి. ఆల్మోస్ట్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కదండి చికెన్. సో మనం ఇప్పుడు వేసుకున్న కారము, ధనియా, గరం మసాలా, అలాగే పెప్పర్ ఏదైతే ఉందో అది బాగా కలవాలన్నమాట. చికెన్ ముక్కలకు పట్టే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, చివరగా కొత్తిమీరతో గార్నిష్. సో మసాలాలు అన్ని చికెన్ పీసెస్ కి బాగా పట్టిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకోవాలి.
నెక్స్ట్ ఏంటండి? రెడీయా? స్టవ్ ఆఫ్ చేయనా? తీసుకుందామా ఇంకా సర్వింగ్? సర్వ్ చేసుకుందామా? ఇదిగోండి బౌల్. కొబ్బరి చికెన్ రెడీ అయింది. అంతగారు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూసారు కదా దర్శకులు, ప్రియాంక గారు తయారు చేసిన కొబ్బరి చికెన్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కొబ్బరి చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, కారం, ఉప్పు, కొబ్బరి తురుము, మిరియాల పొడి, గరం మసాలా. కొబ్బరి చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకుని అది వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకుని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బోన్లెస్ చికెన్ కూడా వేసుకుని బాగా కలిపి దగ్గర పడే వరకు మూత పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత కారం, కొబ్బరి తురుము, మిరియాల పొడి, గరం మసాలా వేసుకుని ముక్కలకు బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి చికెన్ రెడీ. ప్రియాంక గారు తయారు చేసిన కొబ్బరి చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ప్రియాంక గారు, చాలా బాగుందండి నిజంగా. ఈ చికెన్ కర్రీని చూస్తుంటే మనకు పూరీలో చేసుకుంటే అయితే సూపర్గా ఉంటుంది. మీరు అన్నట్టు సాంబార్లో నంచుకోవడానికి బాగుంటుంది. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECL ఏస్ట్రో నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. చూసారు కదా దర్శకులు, ప్రియాంక గారు తయారు చేసిన కొబ్బరి చికెన్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న స్త్రీలు ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాలకు చెందినవారే. వ్యవసాయ మహిళల జాతీయ విధానం, భూమి కొనుగోలు పథకాలు, వ్యవసాయం చేయడానికి అవసరమైన సదుపాయాలు స్త్రీల పేరు మీద ఇవ్వాలని చెప్పింది. మొత్తం మీద భూమిలో మహిళల యాజమాన్యం 11% పెరిగింది. కొంతలో కొంత ఇది సంతోషించదగిన విషయమే. కానీ ప్రభుత్వ పథకాలు పొందటానికి ఎక్కువ మంది పురుషులు భార్యల పేరు మీద పట్టాలు చేయించుకున్నారు. అందుకే వ్యవసాయ రంగంలో స్త్రీల పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదని చెప్పాలి. ఎప్పటిలాగే స్త్రీల శ్రమకు ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు పరోక్షంగా పురుషులకే మేలు చేస్తున్నాయని అర్థమవుతుంది. మీకోసం కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన ఉద్యాన శోభలో మనతో ఉన్నారు ప్రముఖ గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు. మరి గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలితశ్రీ గారు. నమస్తే అండి. ఇవాళ ఉద్యాన శోభలో గార్డెనింగ్ కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం ఇండోర్ బాన్సైస్ గురించి తెలుసుకుందాం. అంటే ఇండోర్ కొన్ని ప్లాంట్స్ మనం ఎట్లా పెట్టుకుంటాం అంటాను. నేను 2-3 రోజుల దాకా పెట్టవచ్చు అని చెప్తుంటాను కదా. అంటే ఇండోర్ బాన్సైకి తీసుకోవాల్సిన కేర్, ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి, వాట్ ఆర్ ది సిమ్టమ్స్, ఒకవేళ అది ఇండోర్ ఉండట్లేదు, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎండలో పెట్టాలి అనుకున్న సిమ్టమ్స్ ఏంటి, ఒక ఇండోర్ బాన్సైని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్లాంట్స్ ఇండోర్ పెట్టుకోవచ్చు తెలుసుకుందాం ఈరోజు. ఇక్కడ మనం చూస్తుంది ఒక బోగన్విల్లా అన్నమాట. అంటే ఇప్పుడు కొంచెం బోగన్విల్లా సీజన్ కూడా ఉంది, బోగన్విల్లా ఫుల్ ఫ్లవరింగ్ లో కూడా ఉంది అనమాట. బోగన్విల్లా కెన్ స్టే ఇండోర్స్ ఫర్ మోర్ దెన్ 10 days. ఒక 10 days దాకా ఉంటుందండి. అంటే అది విదరింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్లాంట్ చూడగానే ఒక ఫ్రెష్ కనపడుతుంది. అవును. ఒకవేళ మనకి ప్లాంట్ హెల్దీగా లేదు, ఒక ఇండోర్ లాంటి ఇంకా సన్లైట్ కావాలంటుంది అంటే లీఫ్ చాలా డిస్టెన్స్ లో వస్తుంది అనమాట. ఒక స్ట్రాంగ్ లీఫ్ రాకుండా ఒక విదరింగ్ గా కొంచెం లైఫ్ లేని లీఫ్ వస్తుంటుంది. లైట్ గా సన్నగా, అంటే దానికి స్ట్రెంత్ లేనట్టు, కొత్త లీఫ్ వచ్చేది మాత్రం స్ట్రెంత్ లేనట్టు సన్నగా వస్తుంది. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ లీవ్స్, ఒక లీఫ్ కి ఒక లీఫ్ డిస్టెన్స్ చాలా దూరంలో ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఇది లీఫ్ వీక్ గా ఉంది కాబట్టి మనం ఎండలో పెట్టాలి అనేది తెలుసుకోవచ్చు. అవును. అలాంటప్పుడు అంటే మనం ఇన్ జనరల్ నోట్
యూజువల్లీ మనం ఏ ప్లాంట్ అయినా స్టడీ చేయాలంటే ఇన్ జనరల్ నోట్ ఫైకస్ వన్ని మన లోపల పెట్టుకోవచ్చు, లోపల పెట్టుకోవచ్చు. అయితే ఏదైనా విండో షేడ్లో ఎక్కడైనా ఎండ వెలుతురు పడే చోట, ఒక కిటికీలో, ఒక కిచెన్ కొంచెం ఏదైనా విండోస్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇండైరెక్ట్ సన్లైట్ పడే చోట పెడితే బాగుంటుంది. ఇదే మాత్రం మనకి మోర్ దాన్ 10 days మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో ఉంటుంది బోగన్విల్లా. ఇంకా అదర్ ఫైకసెస్, ఫైకస్ బ్లూ ఐలాండ్, ఫైకస్ రౌండ్ ఐలాండ్, ఫైకస్ నోడా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇండోర్స్ ఉంటాయి. వారం 10 రోజుల దాకా చెట్టు పెట్టుకుందాం. దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లీఫ్ డిస్టెన్స్ పెరిగిపోతుందా, లేకపోతే ఒకే డైరెక్షన్లో లీవ్స్ అన్నీ డైరెక్ట్ తిరుగుతున్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చెట్టు చూపిస్తాను. మీరు చూస్తుంటే ఇవన్నీ ఒకటే డైరెక్షన్లో ఇట్లా పడిపోయినాయి. అంటే సన్లైట్ ఇటు వస్తుంది కాబట్టి కొమ్మలు తిరిగిపోయినాయి అండి. ఈ కొమ్మలు ఇట్లా తిరిగిపోయి ఇక్కడ విండో షెల్ఫ్లో పెట్టారనమాట. అన్నిటి కొమ్మలు తిరిగిపోయినాయి. దాని అర్థం దాన్ని రొటేట్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంట్లో పెట్టుకున్నప్పుడు జనరల్గా మొక్కలకి మనం వాటర్ కానీ లేదనంటే దానికి ఎనర్జీ కోసం మనం ఎరువులు అయితే ఏవైతే వేస్తామో అవేలా వేస్తూ ఉండాలి. ఇండోర్స్ ఉన్నప్పుడు ప్లాంట్ కొంచెం డల్గానే, అంటే ఎండ ఎక్కువ పడదు కాబట్టి డల్గానే ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ లెస్ ఆఫ్ ఫీడింగ్. అంటే మనం ఎరువులు కూడా తక్కువ వేయాలి, వాటరింగ్ కూడా తక్కువ చేయాలండి. ఎందుకంటే బయట ఎండలో ఉండేది వేరు, బయట గాలి తగిలేది వేరు. ఇంట్లో మన రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడు దానికి గాలికి అంటే నీళ్ళు తాగదు ఎక్కువ, ఎండ కూడా లేదు కాబట్టి లెస్ ఆఫ్ వాటరింగ్ అండ్ ఫీడింగ్ పార్ట్ కూడా దానికి ఏదైతే ఎరువులు వేస్తుంటామో ఒకవేళ 40 daysకి ఒకసారి వేస్తున్నాం అనుకోండి, 3 monthsకి ఒకసారి వేస్తుంటాము. అట్లనే మన లోపల అన్ని మంత్స్ ఉంచలేము, డెఫినెట్లీ అంత మంత్స్ ఉంచలేము. బయటికి తీసుకు పెట్టంగానే డైరెక్ట్ సన్లైట్లో పెట్టకుండా ఏవైతే ఇండోర్స్ ఉంటాయో 10-15 రోజుల దాకా అవి మళ్ళీ డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేయకుండా సెమీ షేడ్లో పెట్టి, అంటే ఒక చెట్టు కిందనో బాల్కనీలో కిందనో కొంచెం లైట్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. సో 10 days అయినా ఏదైనా సరే 2-3 days తర్వాత అయినా సరే ఏ ప్లాంట్ అయినా డైరెక్ట్గా ఎండలో పెట్టకుండా కొంచెం నీడ ఉన్న చోట పెట్టుకుంటే ఇండైరెక్ట్ సన్లైట్ అన్నమాట. ఒక వృక్షం కింద కానీ ఒక చెట్టు ఏదైనా పెద్ద చెట్టు దాని కింద పెడుతుంటాం. బాల్కనీలో ఇట్లా గట్టు మీద పెడితే ఇండైరెక్ట్గా సెల్ఫ్ సన్లైట్ వస్తుంటుంది, అలా పెడతాం. కానీ అంటే ఒక 10-15 days ఇంట్లో ఉండి బయట పెడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త, ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇండోర్స్గా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్లాంట్ ఎక్కువ ఏజ్ ప్లాంట్ సెలెక్ట్ చేసుకోకూడదు. ఇండోర్స్ ఒక 1 week 10 days పెడుతున్నాను అనుకుంటే 4 year ప్లాంట్, ఇది ఒక 4 years, ఇది కూడా ఒక 4 years old. మరి 15 years 20 years బాన్సే మనం ఇండోర్స్ పెట్టుకోకూడదు. కొంచెం అంటే 4 years 5 years పర్వాలేదు, తక్కువ ఏజ్ ఉన్న బాన్సైస్ మనం ఇండోర్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని ఎట్లా నిలదొక్కుంటుంది, యాక్టివ్ ఉంటుంది అనమాట. మేడం మీరు చెప్పినట్టు పూల మొక్కలు అయితే ఓకే ఫైన్ పెట్టుకున్నా పర్లేదు అన్నారు కదా, అలాగే ఫ్రూట్స్ ఉన్న మొక్కలు కూడా చాలా ఉంటాయి. మన ఫ్రూట్స్ ఉన్నాయి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పూలే చూసాం, బోగన్విల్లా చూసాము, ఇంకా సెరిసా పెట్టుకోవచ్చు, లెగస్టోమియా పెట్టుకోవచ్చు, జాక్వినిఫోలియా, ఇట్లా ఫ్లవరింగ్ వెరైటీస్ బాన్సైలో ఉన్నాయి, పెట్టుకోవచ్చు అండి. అలానే ఇప్పుడు మనం ఈ ఫ్రూటింగ్ చూద్దాం చూడండి. దానిమ్మ అంటే ఇది ఇప్పుడు నేను ఇక్కడ ట్రేలో పెడతాను. ట్రేలో పెట్టి డైరెక్ట్ ఇట్లా పూత మీద ఉంది, కలర్ఫుల్ ఆరెంజ్ ఫ్లవర్ ఉంది, అండ్ మనం దానిమ్మ కాయలు. ఫ్రూటింగ్ వెరైటీ ఏంటంటే 1-2 days కన్నా ఎక్కువ ఉండదు. ఫ్లవరింగ్ వెరైటీ ఇట్ కెన్ విత్ స్టాండ్. యూజువల్లీ ఒక ఫ్లవరింగ్ వెరైటీ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, హార్డీ ప్లాంట్ కూడా ఉంటుంది అనమాట. కానీ ఒక ఫ్రూటింగ్ వెరైటీకి ఇట్ నీడ్స్ మోర్ ఆఫ్ సన్లైట్, ఎక్కువ ఎండ కావాలి. మామిడి కానీ సపోటా కూడా 1 వారం రోజులు ఉంటుందండి, దానిమ్మ 1 వారం రోజులు ఉంటుంది. మామిడి, చింత అవి ఎక్కువ ఇండోర్స్ ఉండవు. ఈ దానిమ్మ అనుకోండి ఒక 3-4 సంవత్సరాల నుంచి మన కాయ రావటం మొదలవుతుంది. సపోటా అనుకోండి ఒక 3-4 చెట్టుకే 3-4 years చెట్టుకి మన కాయలు రావటం మొదలవుతాయి అన్నమాట. అలాంటివన్నీ మనం ఇండోర్స్ 1 week దాకా పెట్టుకోవచ్చు. ఎక్కువ ఏజ్ ఉన్నాయి కాయలది చింత మామిడి మాత్రం ఇండోర్స్ అస్సలు పెట్టుకోకూడదు. దానిమ్మ సపోటా లాంటివి తప్పనిసరిగా few days ఇండోర్స్ పెట్టుకోవచ్చు. ఓకే అండి, ఇందాక మీరు చెప్పినట్టు ఇందాక మన ఫ్లవర్ మొక్కలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఎండలో పెట్టొద్దు అని చెప్పారు. ఫస్ట్ బయటకు తీసుకొచ్చిన తర్వాత సెమీ లైట్లో పెట్టి తర్వాత ఎండ్లోకి పెట్టమన్నారు, ఇవి కూడా అంతేనా? సేమ్ అండి, సేమ్ గోస్ విత్ ఫ్రూటింగ్ వెరైటీస్. సో ఫ్రూటింగ్ ప్లాంట్స్ కూడా ఏదైనా ఆ షాక్లో ఉంటుంది, ఒక వెలుతురు కేసరి మనం చూడండి ఒక ఏసీ రూమ్లోంచి బయట సడన్గా ఎండలోకి పోయేతలకి మనం కూడా ముఖం చిట్లిచ్చి ఇట్లా హెడేక్ వస్తుంది అంటుంటాం. సేమ్ థింగ్ ది ప్లాంట్ ఆల్సో. ఒక లైట్కి అలవాటు పడినాక మళ్ళీ సడన్గా డైరెక్ట్ సన్లైట్లో పెడితే దానికి కొంచెం రిస్క్ జోన్ కాబట్టి, డేంజర్ జోన్ కాబట్టి మనం సెమీ షేడ్లో పెట్టి తర్వాత డైరెక్ట్ సన్లైట్లో పెట్టచ్చు. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ గురించి చూసాం, అలాగే డెలికేట్ మొక్కలు ఉంటాయి కదా మేడం,
మేడం, అవి ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. డెలికేట్ రిస్కీ ప్లాంట్ అంటేనే అక్కడే డెఫినేషన్ వచ్చేస్తుంది, మనం ఎక్కువ రిస్క్ తీసుకోము దాన్ని అని. ఇండోర్స్ పెట్టుకున్నప్పుడు ఆ రోజుకి ఏదైనా డిన్నర్ ఉంది, ఏదైనా పార్టీ ఉన్నప్పుడు ఆ రోజుకి ఇంట్లో డెకరేట్ చేసుకొని ఫుల్లీ బ్లూమ్ ఉన్నది కానీ ఫుల్గా ఫ్రూట్స్ ఉన్నది కానీ ఆ రోజుకి కొన్ని గంటల దాకా ఇంట్లో పెట్టుకొని దాన్ని మళ్ళీ బయటకు పంపించేసేయచ్చు అనమాట. దానికి ఏ జాగ్రత్తలు తీసుకోకుండా ఫ్యూ అవర్స్ అంటే ఓవర్ నైట్ స్టే ఉండకూడదు. మళ్ళీ ఓవర్ నైట్ ఇంట్లో ఉంచితే మళ్ళీ ఏదైనా రిస్క్ వచ్చే ప్రాబ్లం ఉంటుందన్నమాట. అప్పుడు ఎంత ఏజ్ ప్లాంట్ అయినా కొంచెం డెలికేట్ రిస్కీ అనుకుంటే మనం ఆ ఫ్యూ అవర్స్ 5 to 6 hours ఆ డిన్నర్ అయిందాక లంచ్ అయిందాక మన ఇంట్లో డెకరేట్ చేసుకొని ఆఫ్టర్ యువర్ డిన్నర్ మనం తప్పకుండా అది బయట దాని న్యాచురల్ వాతావరణంలో పెట్టేస్తే ఏ రిస్క్ ఉండదు. ఓకే లలితశ్రీ గారు, ఇవాల్టి ఉద్యాన శోభలో ఇండోర్ బౌన్సెస్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పటికీ వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళలలో 89% మందికి భూమిపై ఎలాంటి హక్కు లేదు. స్త్రీల పేరు మీద పట్టాలున్నా అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది పురుషులే. ప్రభుత్వాలు భూమిపైనే కాకుండా సాగుపై కూడా స్త్రీలకు హక్కు ఉండేలా చూడాలి. కుటుంబ ఆస్తితో పాటు సాగు భూమిలో కూడా సమభాగస్వామ్యం ఆచరణాత్మకంగా కల్పించాలి. మరోవైపు దళారులు, మార్కెట్ మాయల నుంచి వ్యవసాయం చేసే స్త్రీలను రక్షించేందుకు బాధ్యతాయుతంగా పనిచేయాలి. కింది స్థాయిల్లో పనిచేస్తున్న మహిళలలో వ్యవసాయం గురించిన అవగాహనను పెంచాలి. వాళ్లలో చైతన్యం తేవాలి. అప్పుడే వ్యవసాయం చేస్తున్న మహిళలలో కొంత మార్పును మనం చూడగలం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.